హాయ్ ఎవరిబడి. ఇప్పుడు ఈ క్లాస్లో మనం 2A నుంచి ఇంకొక చాప్టర్ గురించి నేర్చుకున్నామండి. అది థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ 2A నుంచి మనకంటే మ్యాథ్స్ 2Aకి సంబంధించి ఒక 2 మార్క్స్ ప్రాబ్లము, ఒక 7 మార్క్స్ ప్రాబ్లము ఐపీ ఎగ్జామ్స్ లో రావడం జరుగుతుందండి. ఇది ఈజీ చాప్టర్ అండి. అంటే ఇంతకు ముందు ఆల్రెడీ మీరు నేర్చుకున్నటువంటి ప్రీవియస్ క్లాసెస్ లో మీరు నేర్చుకున్నటువంటి లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఈక్వేషన్స్ గురించి మీకు తెలుసు ఆల్రెడీ. ఒక వేరియబుల్ మనం పట్టుకుని ఒక ఈక్వేషన్స్ రాయడం అనేటటువంటి దాని గురించి ఆ ఈక్వేషన్స్ గురించి ఇక్కడ మాట్లాడడం జరుగుతుందండి ఈ చాప్టర్ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. అర్థమైంది? ఈక్వేషన్స్ యొక్క థియరీ గురించి మాట్లాడడం. అది థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఏంటి? ఈ చాప్టర్ లో మనం ఏమేమి నేర్చుకుంటాము అంటే, మీరు ప్రీవియస్ గా క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనే చాప్టర్ మీరు చూసుంటారు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి అదేంటంటే ఒక ఈక్వేషన్ లో సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఉన్నప్పుడు దానికి సంబంధించి రిలేషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఈక్వేషన్ ఏ రకంగా దాని యొక్క రూట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది క్వాడ్రాటిక్ లో మాట్లాడుకుంటాం. అదే థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అనేటటువంటి టాపిక్ లో మనం నేర్చుకునేది ఏంటంటే, ఒక పోలినామియల్ అంటే ఒక ఈక్వేషన్, ఒక లీనియర్ ఈక్వేషన్ విత్ n డిగ్రీ, nth డిగ్రీ అంటే దాని అర్థం ఏంటండి? n వాల్యూ ఎంతైనా ఉండొచ్చు అనమాట అండి. 0 నుంచి 0 1 2 3 సో ఆన్. 5th డిగ్రీ ఈక్వేషన్ అయినా, 6th డిగ్రీ ఈక్వేషన్ అయినా, 7th డిగ్రీ ఈక్వేషన్ అయినా సరే మనం దాని గురించి మాట్లాడగలుగుతాం అనమాట. అది ఏంటి, ఎలా మాట్లాడతాం, వాటి రిలేషన్స్ ఎలా ఉంటాయి, ఈక్వేషన్ ఎలా బిల్డ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం మాట్లాడతాం. అంటే ఫస్ట్ డెఫినేషన్ మనం ఏం చెప్పుకుంటున్నాం అంటే, ఒక ఈక్వేషన్ గురించి, ఒక పోలినామియల్ గురించి మాట్లాడుకుందామండి. ఏమనంటే, ఇఫ్ n ఈజ్ ఎ నాన్ నెగటివ్ ఇంటిజర్ అండ్ a1 a2 a0 మొదలు పెట్టి స్మాల్ a0 a1 a2 so on an are రియల్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ రియల్ నెంబర్స్ అయినా పర్లేదు, కాంప్లెక్స్ నెంబర్స్ అయినా పర్లేదు. ఏంటి? a1 a0 a1 a2 a3 so on an అనేటటువంటి ఏదైనా ఒక రియల్ నెంబర్ కానీ కాంప్లెక్స్ నెంబర్స్ కానీ అయి ఉండి a0 నాట్ ఈక్వల్ టు 0 మస్ట్ బి, a0 అనేది ఖచ్చితంగా 0 కానిటువంటి నెంబర్ అయి ఉండాలి, మిగతా ఏదైనా కదా. Then an expression f of x is equal to a0 x power n plus a1 x power n minus 1 plus a2 x power n minus 2 so on plus an is called a polynomial in x of degree n. అర్థమైందా? ఇది ఒక పోలినామియల్ అంటాము. అది కూడా ఎలాగంటే nth డిగ్రీ అని అంటాము. అది చెప్పారు మీకు ఆల్రెడీ, మీకు తెలిసినటువంటి విషయం అని చెప్పేసి. అంటే ఒక వేరియబుల్ యొక్క అంటే ఎక్స్ లోనే మాట్లాడుకుంటామండి. ఇక్కడ ఈ ఎక్స్ లో హైయెస్ట్ పవర్ ఉన్నది ఏదైతే ఉంటుందో దాన్ని మనం డిగ్రీ అంటాము అని చెప్పి అనుకున్నామండి. ప్రీవియస్ క్లాస్ లో మనం చెప్తాము. అంటే హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో అదే మనకి డిగ్రీ అవుతుంది. ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు హైయెస్ట్ నుంచి లీస్ట్ రాసుకుంటూ వచ్చి కాన్స్టెంట్ వరకు ఉంటుంది అనమాట, 0 వరకు. అలాగే మధ్యలో ఈ రకంగా a0 into x power n plus a1 into x power n minus 1 plus a2 into x power n minus 2 అని అలా రాసుకుంటే దాన్ని మనం ఏమంటామంటే ఒక పోలినామియల్ ఇన్ x ఆఫ్ డిగ్రీ n అంటాం అన్నమాట. అర్థమైందా? పోలినామియల్ ఇన్ x ఆఫ్ డిగ్రీ n. ఏం చేత? nth డిగ్రీ, హైయెస్ట్ n ఉంది కాబట్టి nth డిగ్రీ అని అంటాము. ఈ ఈక్వేషన్ మనం ఏమంటామంటే పోలినామియల్ అంటాం. దీని గురించి మాట్లాడేటప్పుడు ముందుగా మనం ఇక్కడ ఏం చెప్తామంటే, a0 a1 a2 a3 ఏమి చెప్పుకుంటాం, రియల్ కానీ కాంప్లెక్స్ నెంబర్స్ కానీ అయ్యి ఉండొచ్చు అన్నాం. అదే వీటిని మనం ఈ పోలినామియల్ సంబంధించి మనం ఏమంటామంటే, దీస్ ఆర్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ అ పోలినామియల్ యొక్క కోఎఫిషియెంట్స్ అన్నమాట. అర్థమవుతుంది? ఇందులో ఏదైనా ఒకటి 0 కూడా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది, కానీ హైయెస్ట్ ఏదైతే ఉంటుందో దాని యొక్క ఏదైతే కోఎఫిషియెంట్ ఉందో 0 అవ్వకూడదు అన్నమాట. ఓకే, అయితే ఇలా మాట్లాడుకున్నప్పుడు ఈ a0 అనే దాన్ని మనం ఏమంటామంటే, దీనికి సంబంధించి లీడింగ్ కోఎఫిషియెంట్ అని అంటామండి. అంటే హైయెస్ట్ పవర్ ఏదైతే ఉందంటే, నువ్వు డిగ్రీ గురించి, డిగ్రీ దేని నుంచి మనం మాట్లాడుతున్నామో ఒక పోలినామియల్ లో ఆ యొక్క టర్మ్ యొక్క కోఎఫిషియెంట్ ఏదైతే ఉందో ఆ కోఎఫిషియెంట్ మనం ఏమంటామంటే లీడింగ్ కోఎఫిషియెంట్ అని అంటామండి. లీడింగ్ కోఎఫిషియెంట్ ఇది పోలినామియల్ సంబంధించినటువంటి విషయం. అయితే దీంట్లో మనం ఇంకా చెప్పుకోవాల్సింది, నాన్ జీరో కాన్స్టెంట్ ఈజ్ ఎ పోలినామియల్ ఆఫ్ డిగ్రీ 0. నేను ఇక్కడ పోలినామియల్ ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి క్లియర్ గా. పోలినామియల్ అంటే ఏంటంటే ఒక ఈక్వేషన్ అంతే. అర్థమవుతుందా? ఆ ఈక్వేషన్ nth డిగ్రీ ఈక్వేషన్ మనం పోలినామియల్ అంటాం. nth డిగ్రీ అనేటప్పటికి నువ్వు ఎంతైనా చెప్పుకోవచ్చు. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఈక్వేషన్, ఒక క్యూబిక్ ఈక్వేషన్ ఒక పోలినామియల్. అదేవిధంగా 4th x power 4 x cube x square x టర్మ్ ఉన్నా కూడా పోలినామియల్ అన్నమాట. అలా ఎన్నైనా సరే మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఒక నాన్ జీరో కాన్స్టెంట్
Non-zero constant is polynomial of degree 0. Non-zero constant is nothing but 8, 5, 3, anything. A number అని చెప్పండి A, C. ఇలా ఇది జీరో కానటువంటిది అని నువ్వు కన్ఫర్మ్ చేసినప్పుడు ఇది నాన్ జీరో కాన్స్టెంట్ మనం ఏమని చెప్పుకోవచ్చండి? నాన్ జీరో కాన్స్టెంట్ ఇస్ ఎ పోలినామియల్ ఆఫ్ డిగ్రీ 0. అదే దాన్ని కూడా పోలినామియల్ అంటాం, కానీ దాని యొక్క డిగ్రీ ఎంత అంటే 0 అని చెప్తాం అన్నమాట. అలాగే ద కాన్స్టెంట్ 0 అంటే 0 అనేటటువంటిది it is but the constant 0 is called the zero polynomial and its degree is not defined. అర్థమైందా? ఇలా ఒక 0 ఉందనుకోండి దాన్ని మనం జీరో పోలినామియల్ అంటాం, అండ్ డిగ్రీ మాత్రం డిఫైన్ అయి ఉండదు అని చెప్పి అంటున్నాడు అన్నమాట, నాట్ డిఫైన్డ్. నెక్స్ట్ a polynomial with leading coefficient 1 is called a monic polynomial. మళ్ళీ ఆ పోలినామియల్ గురించి ఇంకొక విషయం చెప్తున్నాడు అంటే ఎప్పటికీ 0 అవ్వకూడదని చెప్పుకున్నాం. అదేవిధంగా ఒకవేళ లీడింగ్ కోఎఫిషియంట్ యొక్క వాల్యూ 1 అయి ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటాం అంటే మోనిక్ పోలినామియల్ అని అంటామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ x³ + 3x² + 4x + 5 ఉందనుకోండి, ఇది ఒక పోలినామియల్ అండి. అదవుతుందా? ఇది ఒక పోలినామియల్ అయినప్పుడు వెనటిక్ కోఎఫిషియంట్ ఉన్నాయి x³ ఇది ఒక థర్డ్ డిగ్రీ పోలినామియల్. ఇక్కడ ఏదైతే x యొక్క కోఎఫిషియంట్ ఉన్నదో x యొక్క కోఎఫిషియంట్ ఏముంది? ఇక్కడ 1 ఉంది, ఏమీ లేదు అంటే 1 ఉన్నట్టు. కాబట్టి దాన్ని మనం ఏమంటాం అంటే మోనిక్ పోలినామియల్ అని అంటాం అంటే మోనిక్ పోలినామియల్. అది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి. నెక్స్ట్ ఇఫ్ f of x is any polynomial f of alpha is equal to 0. అదవుతుందా? ఇప్పుడు f of x అనేది ఒక పోలినామియల్ ని మనం తీసుకున్నప్పుడు అందులో ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, అంటే ఆల్ఫా ఇస్ నథింగ్ బట్ ఎనీ వాల్యూ. అర్థమైందా? ఆల్ఫా ఇస్ రియల్ ఆర్ కాంప్లెక్స్ నెంబర్ వాళ్ళ కోసం అర్థమైందా? ఏదైనా సరే అందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు f of alpha is equal to 0 అయితే then alpha is 0 of polynomial f of x అని అనొచ్చు. లేదా మనందరికీ తెలిసినటువంటి మాట alpha is a root of f of x. alpha is a root of f of x అంటే f of x యొక్క రూట్ అవుతుంది అని చెప్తాం అన్నమాట. అంటే ఒక పోలినామియల్ యొక్క రూట్ అంటే అర్థం ఏంటంటే ఆ వాల్యూని అందులో సబ్స్టిట్యూట్ చేసినట్టు, అంటే ఏ కాన్స్టెంట్ వాల్యూని ఆ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినట్టు సాటిస్ఫై చేసి ఉండాలి, లేదా 0 అవుతూ ఉండాలి. అలా అవుతున్నప్పుడు మాత్రం మనం ఏమంటామంటే దట్ ఈస్ ద రూట్ ఆఫ్ ద పోలినామియల్ అని చెప్తాం అన్నమాట. అలాగా ఒక పోలినామియల్ ఎన్ని రూట్స్ ఉంటాయి అని అంటే ఇప్పుడు మనం ఏం చెప్తాం అంటే ఒక nth డిగ్రీ పోలినామియల్ కి మాక్సిమం అండ్ డిస్టింక్ట్ రూట్స్ ఉంటాయండి. మాక్సిమం అండ్ డిస్టింక్ట్ రూట్ అంటే రెండు వేరు రూట్స్ ఎన్ని ఉంటాయంటే n ఉంటాయన్నమాట. n అనే మాట మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అక్కడ n అంటే స్క్వేరింగ్ క్యూబిక్ ఈక్వేషన్ ఉందనుకోండి, దీని యొక్క హైయెస్ట్ రూట్స్ ఎన్ని ఉంటాయంటే 3 ఉంటాయి. అదే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే స్క్వేర్ ఉంటుంది, దాని యొక్క రూట్స్ ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. అలాగే ఒక 4 ఈక్వేషన్ x⁴ x³ సో అని అన్నట్లయితే ఖచ్చితంగా దాని యొక్క ఈక్వేషన్స్ ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి. దాని యొక్క రూట్స్ ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అర్థమైందా? మనకి లోపల ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఎన్ని టర్మ్స్ లేవు అనేది మనకు అనవసరం. హైయెస్ట్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అంటే నా మాటకి అర్థం ఏంటంటే ఇప్పుడు x⁴ + 3x² = 0 అని ఈక్వేషన్ చెప్పాడు అనుకోండి, అర్థం 3x² + 1 = 0 అని ఈక్వేషన్ చెప్పాడు అనుకోండి, దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయని అడిగితే ఖచ్చితంగా ఇది ఒక ఈక్వేషన్ పోలినామియల్ ఆఫ్ డిగ్రీ 4 అని చెప్తాం. దీనికి 4 రూట్స్ ఉంటాయని చెప్తాం. అంటే ఇక్కడ x లేదు కాబట్టి ఒకటి తగ్గుతుంది, లేదా x² లేదు కాబట్టి ఒకటి తగ్గుతుంది అనేటటువంటి విషయం అయితే లేదండి. ఒక పోలినామియల్ లో హైయెస్ట్ డిగ్రీ ఎంత అయితే ఉంటుందో, హైయెస్ట్ పవర్ ఏదైతే ఉంటుందో దాని డిగ్రీ అంటాము. ఆ డిగ్రీ యొక్క వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ డిగ్రీ ఉంటే ఎంత డిగ్రీ అయితే n రూట్స్ ఉంటాయి అని క్లియర్ గా చెప్పుకోవచ్చండి. నేను ఇందాక ఒక మాట అన్నానండి, ఏమనంటే డిగ్రీస్ రూట్స్ గురించి మాట్లాడాను. మాక్సిమం అండ్ డిస్టింక్ట్ రూట్స్ అంటే వేరు ఉన్నప్పుడు n డిస్టింక్ట్ ఉంటాయి అని చెప్తున్నానండి. ఆ మాటకు అర్థం ఏంటంటే అన్ని వేరే ఉండాలి అనేది లేదండి. పెయిర్ ఆఫ్ రూట్స్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది, అంటే ఒకే రూట్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా ఒక ఈక్వేషన్ కి 0 కూడా రెండు జీరోలు, రెండు పేర్స్ 0, 0, 1, 2, 3 అని అనుకోండి, 1, 2 అని అనుకోండి. దీస్ ఆర్ ద రూట్స్. అంటే 2 జీరోలు వచ్చి 1, 2. యాక్చువల్ గా నెంబర్స్ అయితే 3 కానీ రూట్స్ ఏంటంటే ఒకటి ఉండాలి, 4 రూట్స్ అయినట్టు అనమాట. అది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంటుందండి. అంటే ఒకే రూట్స్ ఖచ్చితంగా ఒక ఈక్వేషన్ కి 2 వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ x² - 1 is equal to 0 అంటే x² +or -1 అవుతుంది. అర్థం కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయండి. ఇప్పుడు x²
minus 1 is equal to 0 అనేది ఒక ఈక్వేషన్. x square is equal to ఏమవుతుంది 1 అవుతుంది. అంటే x is equal to ఏమవుతుంది ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే ప్లస్ 1 ఒకటి మైనస్ 1 ఒకటి రూట్స్ అవుతాయి అన్నమాట ఆ ఈక్వేషన్ కి. అలా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విషయం ఉంటుంది మనకు అర్థమవుతుందా. ఇందాక అక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకోబోయాం. అలాగే అంటే x పవర్ 4 ప్లస్ 3x స్క్వేర్ is equal to 0 అనేది ఒక ఈక్వేషన్ అని అనుకున్నాం అనుకోండి. దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయంటే x స్క్వేర్ మనకు 4 రూట్స్ కావాలి మనకు క్లియర్గా. x స్క్వేర్ ప్లస్ 3 is equal to 0. x square is equal to 0, x square plus 3 is equal to 0. x square is equal to 0 అంటే 0 ఇంకా వేసుకుంటామండి, లేదా x square అట్లా పంపేస్తాం కాదండి. ఇక్కడ x వాల్యూ x is equal to 0 రెండు సార్లు వచ్చిందండి 0, 0. x square is equal to -3. That implies x is equal to -3 root of -3. అర్థమవుతుందా. -3 అంటే i అవుతుంది ప్లస్ ఆర్ -3 రూట్ 3 i. అదవుతుందా. ఆ సందర్భాన్ని బట్టి మనం చెప్పుకుందాం అన్నమాట. ఒక ఈక్వేషన్ కి 4 రూట్స్ కూడా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అర్థమైంది. అంటే ఒకే రూట్ డబుల్ 2 టైమ్స్ ఉండేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం ముందు ఇంకా చాప్టర్స్ లో. అంటే ఈ లెక్కలు చెప్పుకునేటప్పుడు ఆ ఫ్యాక్ట్ రూట్స్ ఏ విధంగా ఉంటాయి, డిఫరెంట్ గా ఎలా ఉంటాయి, అంటే ఏ ఈక్వల్ రూట్స్ ఉంటాయి ఏంటి, ఏ విధంగా ఉంటాయి అనేది నెక్స్ట్ చెప్పుకుందాం అండి. ఇంకా నెక్స్ట్ ఇది మాత్రం మీరు ఒకసారి నోట్ చేసుకోండి నోట్స్ లోని. అర్థమవుతుంది మ్యాటర్ అంతా నోట్ చేసుకుంటే నెక్స్ట్ మీకు కొన్ని పాయింట్స్ చెప్పిన తర్వాత అప్పుడు లెక్కలు మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, ఒకసారి చూడండి అమ్మా. నెక్స్ట్ మనం మాట్లాడుకునేది ఇది కూడా ఒకసారి చూసుకోండి, మీరు రాసుకోవాలి నోట్స్. కంటిన్యూషన్. ఇప్పుడు f of x be a polynomial of degree n greater than 0 that a belongs to s, a belongs to c. We say that x minus a is a factor of f of x if there exists a polynomial q of x such that f of x is equal to x minus a into q of x అని చెప్పారండి. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే f of x అనేది ఒక ఎంత డిగ్రీ పోలినామియల్ అయి ఉండి a అనేది కాన్స్టెంట్ అయి ఉన్నప్పుడు x minus a is a factor of f of x అయ్యింది అనుకోండి. అంటే ఒక ఫ్యాక్టర్ అయి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఫ్యాక్టర్ అని చెప్పినప్పుడు a అనేది ఒక రూట్ అవుతుందండి, అదొక విషయం. అదే x minus a అనేది ఒక ఫ్యాక్టర్ అని చెప్పినప్పుడు f of x ని ఎలా రాసుకోవచ్చు అంటే x minus a into q of x అని చెప్పవచ్చు అండి. x minus a into q of x. Here q of x is the root, q of x is n minus 1 degree polynomial అవుతుంది అన్నమాట. అంటే ఒకటి తగ్గుతూ ఉంటుంది అన్నమాట. నా మాట అర్థమైందండి? అర్థమైంది. అంటే ఒక f of x అనేది ఎంత డిగ్రీ పోలినామియల్ అంటే x power n plus x power n minus 1 plus x power n minus 2 అనే ఒక పోలినామియల్ అయి ఉన్నప్పుడు అయితే ఆ మొత్తం పోలినామియల్ కి x minus a అనేది ఒక రూట్ అని మీకు తెలిసింది అంటే దానికి ఒక రూట్ గురించి డెఫినేషన్ చెప్పాను కదండి ఇందాక. x a అనేది ఒక రూట్ అయి ఉంది, x minus a అనేది ఒక ఫ్యాక్టర్ అయి ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా వినండి. x minus a అనేది ఒక ఫ్యాక్టర్ అయి ఉన్నట్లయితే ఆ పోలినామియల్ ఎలా రాసుకోవచ్చు అంటే x minus a into q of x అని రాసుకోవచ్చు. అంటే q of x అనేది మళ్ళీ కొత్త పోలినామియల్ ఎలా ఉంటుంది, అది మళ్ళీ ఎంత డిగ్రీ ఉంటుంది అంటే f of x అనేది n డిగ్రీ అనుకుంటే q of x అనేది n minus 1 అవుతుంది. అంటే అది తగ్గుతుంది అన్నమాట. అర్థమవుతుందా? ఒక ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు దానికి మళ్ళీ డిగ్రీ తగ్గుతూ ఉంటుంది అన్నమాట. అలా అని రాసుకోవచ్చు. ఇంకోటి ఏ పోలినామియల్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ n greater than 0 has at most n distinct roots. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పినటువంటి మాట. అంటే ఎంత డిగ్రీ ఉంటే n డిస్టింక్ట్ రూట్స్ ఉంటాయి. అది కూడా మ్యాక్మోస్ట్ వేరు ఉన్నా కూడా n ఉంటాయి. అర్థమైందా? సేమ్ ఉన్నా ఒకసారి సేమ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. మాక్సిమం అయితే n రూట్స్ ఉంటాయి అని చెప్పడం ఇది ఒక పద్ధతి అండి. తర్వాత ఈ f of x is a polynomial of degree n greater than 0 with leading coefficient a. లీడింగ్ కోఎఫిషియంట్ అంటే చెప్పాను కదండి, x power n ఉండేటటువంటి కోఎఫిషియంట్ లీడింగ్ అవుతుంది అన్నమాట. a and alpha 1 alpha 2 alpha n so on belongs to c are roots of the equation, then f of x is equal to ఇలా రాసుకోవచ్చు అంటే f of x అనేది ఒక జనరల్ పోలినామియల్ అయి ఉంది, ఎంత డిగ్రీ పోలినామియల్ అయి ఉంది, ది లీడింగ్ కోఎఫిషియంట్ a అయింది అనుకో. ఆల్ఫా బీటా అంటే ఏవైతే దానికి రూట్స్ ఉన్నాయో n రూట్స్ మీకు తెలిసిపోయి ఉన్నట్లయితే అప్పుడు ఆ పోలినామియల్ ని ఎలా రాసుకోవచ్చామో ఆ పోలినామియల్ is equal to a into అంటే ఏదైతే లీడింగ్ కోఎఫిషియంట్ ఉందో అది into x minus alpha 1 into x minus alpha 2 so on x minus alpha n అని రాసుకోవచ్చు అని చెప్తాను అన్నమాట. అర్థమైంది?
ఇప్పుడు ఏదైనా ఒక ఈక్వేషన్ కి రూట్స్ 1, 2 అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు, దాని రూట్స్ 1, 2 అని అయితే ఆ ఈక్వేషన్ ఏమవుతుందంటే x - 1 into x - 2 is equal to 0. అదే ఉద్దేశం అన్నమాట. అయితే ఇక్కడ నెంబర్ ఏంటి, లీడింగ్ కోఎఫిషియంట్ ఏంటి అంటే చెప్పాలి. లీడింగ్ కోఎఫిషియంట్ 3 అండి, లీడింగ్ కోఎఫిషియంట్ 4 అని అన్నాం అనుకోండి. లీడింగ్ కోఎఫిషియంట్ 4 అంటే 4 into x - 1 into x - 2 is equal to 0 అయితే ఏమని చెప్పొచ్చమ్మా, దీని ప్రకారం మాట్లాడుకుంటే ఇట్ ఇస్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మన సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ with roots 1, 2 and with leading coefficient 4 అని చెప్పొచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్ కింద మనం మాట్లాడుకుంటే దీని ఉద్దేశం అది. అదేవిధంగా if α1, α2, α3 or so on α n అంటే మళ్ళీ n రూట్స్ అయి ఉన్నట్లయితే అప్పుడు పోలామియల్ ఎటువంటి పోలామియల్ ఎలా రాసామండి, ఇక్కడ కోఎఫిషియంట్స్ ని మనం రాసామండి. ఒక మోనిక్ పోలామియల్ అండి. మోనిక్ అని ఎందుకంటే అండి, ఎందుకు దీని యొక్క కోఎఫిషియంట్ 1 గా ఉంది, ఇక్కడ ఏమీ లేదు కాబట్టి x4n కి. అప్పుడు ఇలా మోనిక్ పోలామియల్ ఉంటేనే రూట్స్ కంపారిజన్ జరుగుతుంది అన్నమాట. అంటే ఫ్యాక్టర్స్ అంటే ఇక్కడ చూడండి ఒక మాట, ఇక్కడ నుంచి మనం చేసేటటువంటి పనులన్నీ కూడా ఒకలాగా ఉంటాయండి. అంటే ప్రాబ్లమ్స్ మనం చేసేటప్పుడు ఏం చూస్తాము అంటే ఒక పోలామియల్ యొక్క రూట్స్ మరియు ఒక పోలామియల్ యొక్క కోఎఫిషియంట్స్ ని కంపేర్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇలాగా రూట్స్ మరియు కోఎఫిషియంట్స్ ను కంపేర్ చేయాలనుకున్నప్పుడు ముందుగా ఆ ఇచ్చినటువంటి పోలామియల్ ని ఒక మోనిక్ పోలామియల్ కింద మార్చుకోవాలండి. వాడు మోనిక్ పోలామియల్ మనకి ఇవ్వడం జరిగింది అనుకోండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ మోనిక్ పోలామియల్ లేకుండా అక్కడ ఏదైనా కోఎఫిషియంట్ ఉన్నట్లయితే ముందుగా ఆ కోఎఫిషియంట్ మొత్తాన్ని కూడా డివైడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మోనిక్ పోలామియల్ కింద మారుతుంది. ఆ తర్వాత మనం కంపారిజన్ అనేది చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఒకవేళ ఒక పోలామియల్ ఎలా ఉంటే మోనిక్ పోలామియల్ p1, p2, p3 అనే కోఎఫిషియంట్స్ అయి ఉన్నట్లయితే అప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ వాల్యూ అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఎన్ని రూట్స్ ఉంటే అన్ని రూట్స్ ని కలిపేస్తే వచ్చేటటువంటి విలువ దేనికి సమానంగా ఉంటుందంటే -p1. యాక్చువల్లీ ఈ కోఎఫిషియంట్ ఎలా ఉందని మనం అనుకోవచ్చు, మనం మాత్రం ఏమని చెప్పాలంటే -p1 అంటే కోఎఫిషియంట్ యొక్క మైనస్ వాల్యూ అది ఈక్వల్ గా ఉంటుంది. ఆ విషయం మర్చిపోదాం కూడా -p1 కి సమానం ఉంటుంది. అదే విధంగా సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ టేకెన్ 2 at a time అంటే 2 at a time అంటే రెండేసి చెప్తున్నా సిగ్మా ఆల్ఫా బీటా అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెక్స్ట్ చెప్తాను మీకు సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఎలా మాట్లాడాలి, థర్డ్ డిగ్రీ ఈక్వేషన్ ఎలా మాట్లాడాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు కొంచెం ఇంకా బాగా అర్థం అవుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూడండి, సమ్ ఆఫ్ ద రూట్స్ ఎప్పుడు అన్ని రూట్స్ కలిపితే -p1 కి ఈక్వల్ అవుతుంది. 2 టేకెన్ 2 at a time ఒకసారి తీసుకుని మల్టిప్లై చేసుకుంటూ కలుపుతూ చేస్తే అటువంటి సమ్మని మనం p2 కి ఈక్వల్ చేయాలండి. సెకండ్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దానికి ఈక్వల్ చేయాలి, అది ప్లస్ చేయాలి. ఫస్ట్ మైనస్, సెకండ్ ప్లస్, మళ్ళీ థర్డ్ మైనస్ అండి. సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ టేకెన్ 3 at a time అర్థమవుతుంది. అలా కంటిన్యూషన్ టేకెన్ 4 at a time, టేకెన్ 5 at a time అలా తీసుకుంటే మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ అని ఆల్టర్నేటివ్ వస్తూ ఉంటుందండి. అలా చివరికి మొత్తం మీద ఏమవుతుందంటే -1 హోల్ పవర్ n అన్నమాట. n వాల్యూ ఎంత అయి ఉంటుందో దాని మీద ఆధారపడి ఉంటుంది దాని యొక్క విలువ మైనస్ ప్లస్ అనేది. pn ఈజ్ ఈక్వల్ టు అక్కడికి వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే అన్ని ఒకేసారి తీసుకుని ప్రొడక్ట్ చేయాలి. α1, α2, α3 సో ఆన్ αn అనే వాల్యూ ఏమవుతుందంటే pn కి ఈక్వల్ అవుతుందండి. ఇప్పుడు క్వాడ్రాటిక్ కి వీటికి ఎలా ఉంటాయి అనేది కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకుని ప్రాబ్లమ్స్ లోకి వెళ్దామండి. ఇది ఒకసారి నోట్స్ మాత్రం చూడండి. ఓకే చూడండి నెక్స్ట్, if alpha gamma beta are the root of the quadratic equation ax² plus bx plus c is equal to 0. quadratic equation మీ అందరికీ తెలుసు కదా. అలాగా quadratic equation యొక్క రూట్స్ అయి ఉన్నట్లయితే ఆల్ఫా బీటా అనేది ముందుకు ఈక్వేషన్ ఏమని చెప్పానండి, ఒక మోనిక్ ఈక్వేషన్ కింద మనం రాసుకున్నప్పుడు మాత్రమే కోఎఫిషియంట్స్ తో కంపేర్ చేస్తామని. అలా రాసుకున్నప్పుడు x² కోఎఫిషియంట్ అక్కడ చూడండి పైన a ఉంది కాబట్టి a తో డివైడ్ చేసుకున్నట్లయితే x² plus b by a x plus c by a is equal to 0 కింద కనబడుతుందండి. అదే ఈక్వేషన్ రెండు ఒకటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయినట్లయితే అప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది -p1 అంటే p1 అంటే x యొక్క కోఎఫిషియంట్, ఇది x యొక్క కోఎఫిషియంట్ -p1 అవుతుంది అన్నమాట. అంటే -b by a అవుతుంది. అదే విధంగా ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా బీటా ఇస్ ఈక్వల్ టు p2 అది c by a కి ఈక్వల్ అవుతుంది. అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్న ఒక ఈక్వేషన్ అర్థమవుతుంది కదా మీకు. ఆ రకంగా సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే రింగ్ రూట్స్ కాబట్టి డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేసాం, ప్లస్ ఇంటూ అన్నమాట. సమ్ ప్రొడక్ట్ మాత్రమే ఉంటాయి.
alpha plus beta is equal to minus p1, alpha beta is equal to p2 is nothing but minus b by a c by a. ఇది మీ అందరికీ తెలుసండి. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వరకు కూడా మీకు సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ డైరెక్ట్ గా చెప్పేస్తారండి. అయితే ఒక n is equal to 3 అయితే మనకు వచ్చేది ఒక క్యూబిక్ ఈక్వేషన్ అన్నమాట. అయితే ఆ క్యూబిక్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? x cube plus p1x square p2x plus p3 is equal to 0. ఇక్కడ p1 p2 p3 అనేటటువంటివి ఏమవుతాయి అంటే వాటి యొక్క x స్క్వేర్ ఆ కోఎఫిషియెంట్స్ కింద మనం మాట్లాడుకుంటాం అండి. ఇది ఒక మోనిక్ పోలినామియల్ కింద మనం రాసుకున్నాం కాబట్టి డైరెక్ట్ గానే ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. మరి క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి 3 రూట్స్ ఉంటాయి. ఆ 3 వాటిని అనుకుంటే sum of the roots alpha 1 plus alpha 2 plus alpha 3 is equal to minus p1 అవుతుంది. అదే రెండేసి మల్టిప్లై చేసి కలపాలి అని అన్నాం కదండి. sum of the roots taken sum of the product of the roots taken at a time అన్నామండి. అంటే రెండేసి చెప్పి తీసుకోవాలి. alpha 1 alpha 2 plus alpha 2 alpha 3 plus alpha 3 alpha 1 ఇది ఒక సైక్లిక్ ఫామ్ అండి. మీరు జాగ్రత్తగా దీన్ని అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ 1 వచ్చింది కాబట్టి 2 తీసుకున్న 2 3 వస్తుందండి. ఇక్కడ 2 వచ్చింది కాబట్టి 3 వచ్చింది. 3 ఆఫ్టర్ ఏమవుతుందండి 1 2 3 సైక్లిక్ ఫామ్. అలా తీసుకున్నట్లయితే దట్ ఈస్ ఈక్వల్ టు p2 అండి. సెకండ్ థర్డ్ వన్ వచ్చేటప్పుడు ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 మూడు ఒకేసారి అక్కడ అయిపోతుందండి మైనస్ p3 అన్నమాట అండి. అంటే ఇలాగా x స్క్వేర్ కోఎఫిషియంట్ p1 అవుతుంది క్యూబిక్ ఈక్వేషన్ సంబంధించి. మళ్ళీ ప్రతిసారి x స్క్వేర్ కోఎఫిషియంట్ p1 అని అవసరం ఉండదండి. ఇది క్యూబిక్ కాబట్టి సెకండ్ వన్ నుంచి మనం తీసుకుంటాం p1 p2 p3 అలాగా. ఆ రకంగా ఇది వీటి యొక్క వాల్యూస్ ఈ రకంగా ఉంటాయండి. ఇవి రూట్స్ మరియు ప్రొడక్ట్స్ అవి కోఎఫిషియెంట్స్ అన్నమాట. రూట్స్ ని మరియు కోఎఫిషియెంట్స్ ని కంపేర్ చేస్తున్నటువంటి విలువలు అన్నమాట. అదే ఒకవేళ n is equal to 4 అయి ఉన్నట్లయితే ఈక్వేషన్ x పవర్ 4 తో స్టార్ట్ అవుతుంది. అదే విధంగా 4 ఫ్యాక్టర్స్ 4 రూట్స్ ఉంటాయి. ఆల్ఫా 1 ఆల్ఫా 2 ఆల్ఫా 3 ఆల్ఫా 4 అనుకున్నాం కాబట్టి సమ్ ఆఫ్ ద రూట్స్ వాటి యొక్క సమ్ ఆల్ఫా 1 ప్లస్ ఆల్ఫా 2 ప్లస్ ఆల్ఫా 3 ప్లస్ ఆల్ఫా 4 is equal to minus p1. చూసారండి ఇది క్యూబ్ యొక్క కోఎఫిషియంట్ ఏమైంది ఇక్కడ p1 అయింది అన్నమాట. అర్థమవుతుందా మీ అందరికీ కూడా? అలా రెండేసి చెప్పి మల్టిప్లై చేసుకుంటే ఆల్ఫా 1 ఆల్ఫా 2 ప్లస్ ఆల్ఫా 2 ఆల్ఫా 3 ప్లస్ ఆల్ఫా 3 ఆల్ఫా 4 is equal to సంథింగ్ ఆల్ఫా 4 ఆల్ఫా 1 is equal to p2 అన్నమాట. అదే మూడేసి చెప్పి మల్టిప్లై చేస్తాం. 4 వచ్చినాయి కాబట్టి 4 అంటే యొక్క ప్రోడక్ట్ మైనస్ p4 కి ఈక్వల్ అవుతుంది. మీరు ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్ అండి. ఫస్ట్ ఎప్పుడు మైనస్ అండి, తర్వాత మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ సారీ ఇది మైనస్ కాదండి. ఆల్ఫా 1 ఇంటూ ఆల్ఫా 2 ఆల్ఫా 3 ఆల్ఫా 4 is equal to p4 అవుతుంది. ఆల్టర్నేటివ్ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఫస్ట్ మైనస్ గుర్తుపెట్టుకోండి, అక్కడి నుంచి ఆల్టర్నేటివ్ తీసుకుంటూ వెళ్ళిపోండి అనమాట. అర్థమైంది మీ అందరికీ కూడా? ఇవి ఇప్పుడు ఈ రకంగా కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఏంటంటే ఒక ఈక్వేషన్ మనకి ఇచ్చినప్పుడు ఆ ఈక్వేషన్ రూట్స్ మనం చెప్తే రూట్స్ ని మరియు కోఎఫిషియెంట్స్ ని కంపేర్ చేయడం అలాగా అనే దాని మీద కొన్ని లెక్కలు చూద్దాం అండి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఏమన్నాడంటే ఫార్మ్ ద మోనిక్ పోలినామియల్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ 3 హూస్ రూట్స్ ఆర్ 2 3 అండ్ 6. వాటి యొక్క రూట్స్ ఇచ్చేసాడు. మనం ఏమడుగుతున్నాడు? ఒక మోనిక్ పోలినామియల్ అడుగుతున్నాడు క్లియర్ గాను. అంటే ఇక్కడ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మోనిక్ పోలినామియల్ అవునా కదా, దాని యొక్క డిగ్రీ ఎంత, మనకి ఎన్ని రూట్స్ ఇచ్చాడు. ఈ 3 విషయాలు మనకి తెలిసినట్లయితే డైరెక్ట్ గా మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసేయచ్చు. లేదంటే అందులో ల్యాబ్స్ ఉంటే మాత్రం దాని గురించి మనం ఆలోచించాలన్నమాట. ఒక మోనిక్ పోలినామియల్ కావాలన్నాడు, దాని యొక్క డిగ్రీ 3 అన్నాడు. డిగ్రీ 3 అంటే ఆటోమేటిక్ గా ఎన్ని రూట్స్ ఉంటాయి? మనకి 3 రూట్స్ ఉంటాయి. 3 రూట్స్ కూడా ఇవ్వడం జరిగింది. 3 రూట్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి therefore equation of the polynomial is f of x is equal to మోనిక్ అన్నాడు కాబట్టి అంటే కోఎఫిషియంట్ ఏమీ ఉండదండి, 1 కాబట్టి మనం ఏమని రాసుకోవచ్చు అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ రూట్స్ రాసుకోవచ్చు అండి. దాంట్లో మనం ఫస్ట్ రాసుకోవచ్చు గివెన్ రూట్స్ alpha is equal to 2, beta is equal to 3, gamma is equal to alpha 1 అనుకుందాం. alpha 1 is equal to 2, alpha 2 is equal to 3, alpha 3 is equal to 6 అని. కాబట్టి x minus alpha 1 into x minus alpha 2 into x minus alpha 3 అవుతుంది అన్నమాట అండి. దీని ఈక్వేషన్ క్లియర్ గా అంటే x minus a, x minus b, x minus c అంటే x minus 2 into x minus 3 into x minus 6 అనేటటువంటిది దీని యొక్క ఈక్వేషన్ అవుతుంది. మనం ఇంకా కూడా వేరే కూడా చేయొచ్చు, ఎంత చేస్తాం. అప్పుడు ఈ రెండు మల్టిప్లై చేసుకుంటే ఏమవుతుంది? x స్క్వేర్ మైనస్ 3x మైనస్ 2x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 3 6
into x minus 6 is nothing but x square minus 5x plus 6 ఈ రెండు యాడ్ అవుతాయండి మల్టిప్లికేషన్ తెలుసు కదా అందుకే into x minus 6 అని తర్వాత x తో ఒకసారి తర్వాత 6 తో ఒకసారి x తో మల్టిప్లై చేస్తే x cube minus 5x square plus 6x ఈసారి minus 6 తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి minus 6x square minus into minus plus 6 5 30x minus 36 అని వచ్చింది అంటే ఏమవుతుంది x cube minus 5 minus 6 ఉందండి minus 11x square 6 plus 30 36x minus 36 is equal to 0. This is a polynomial of degree 3 with roots 2, 3 and 6 అన్నమాట అర్థమవుతుందా ఆ రకంగా మనం polynomial ఫైండ్ అవుట్ చేసామండి ఇది వెరీ సింపుల్ అండ్ స్మాల్ ప్రాబ్లం అండి నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం రిటర్న్ మోడల్ అర్థమైంది మీ అందరికీ కూడా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ఈజీ ప్రాబ్లం అండి ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ the roots and the coefficients of the biquadratic equation x power 4 minus 2x cube plus 4x square plus 6x minus 21 is equal to 0 అని ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఎంత పెద్దదైనా మనకు అనవసరం ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఒకసారి అర్థం చేయండి క్లియర్ గా ఒక బైక్వాడ్రాటిక్ అంటే అది బట్ డబుల్ అన్నమాట అండి x power 4 x square అనేది క్వాడ్రాటిక్ అవుతుంది x power 4 అనేది బైక్వాడ్రాటిక్ అవుతుంది అన్నమాట ఇలాంటి ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఇది మోనిక్ అవునా కాదా ఎందుకంటే కంపేర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మోనిక్ పోలినామియల్ అవుతుందా లేదా అంటే క్లియర్ గా మోనిక్ పోలినామియల్ ఎందుకంటే హైయెస్ట్ 4 ఉంది దాని యొక్క ఫ్యాక్టర్ ఉంది 1 అయింది కాబట్టి గివెన్ ఈక్వేషన్ ఏమవుతుందంటే దీని ప్రాబ్లం చూద్దాం ఆఫ్టర్ దట్ గివెన్ ఈక్వేషన్ x పవర్ 4 minus 2x cube plus 4x square plus 6x minus 21 is equal to 0 అని అనుకున్నట్లయితే compare with x power 4 plus p1x cube plus p2x square plus p3x plus p4 is equal to 0 మనం ఈ జనరల్ ఈక్వేషన్ మనం ఎలా ఉన్నట్టే కదా మనం వాటి యొక్క రూట్స్ తో కంపేర్ చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఇలా తీసుకున్నాం అన్నమాట therefore p1 ఎంత అవుతుంది x cube కోఎఫిషియంట్ -2 అంటే p2 ఎంత అవుతుంది 4 అవుతుంది p3 ఎంత అవుతుంది 6 అవుతుంది p4 ఎంత అవుతుంది -21 ఇందులో మీకు అర్థం కావడానికి ఏం లేదు x పవర్ కోఎఫిషియంట్ 1 4 యొక్క కోఎఫిషియంట్ ఇక్కడ 1 x క్యూబ్ కోఎఫిషియంట్ p1 దీని -2 కాబట్టి p1 2 అన్నమాట ఆ రకంగా ముందు కోఎఫిషియంట్స్ రాసేసుకున్నాం ఇప్పుడు దీని నుంచి రూట్స్ గురించి మాట్లాడాలి ఇది ఒక 4th డిగ్రీ ఈక్వేషన్ అండి అర్థమవుతుంది హైయెస్ట్ 4 ఉంది కాబట్టి గివెన్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏమవుతాయి అంటే రూట్స్ ఆఫ్ గివెన్ రూట్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ ఆర్ alpha 1 alpha 2 alpha 3 alpha 4 అనుకున్నానండి ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేయమన్నాను అడగలేదు కంపేర్ చేయమని మాత్రమే అడిగాడు కాబట్టి అలా తీసేసుకుని కంపేర్ చేసి వదిలేస్తున్నాను అర్థమవుతుంది అందుకంటే మనం చేయాల్సిన పని ఏమి లేదు సో రూట్స్ ఎలా ఇది కాబట్టి alpha 1 plus alpha 2 plus alpha 3 plus alpha 4 is equal to ఏమవుతుంది -p1 is nothing but minus of already minus p1 అంటే -2 that is equal to ఎంత అవుతుంది +2 అవుతుంది అదే విధంగా alpha 1 into alpha 2 plus alpha 2 alpha 3 plus alpha 3 alpha 4 alpha 4 alpha 1 is equal to p2 అంటే p2 వాల్యూ ఎంత 4 అదే విధంగా alpha 1 alpha 2 alpha 3 plus 2 3 4 plus 3
4 1 plus 4 1 2 is equal to minus P3 is nothing but minus of minus 6 direct. Okay. Inka alpha 1 alpha 2 alpha 3 alpha 4 that is equal to P4 ఎటువంటి P4 పాజిటివ్ that is equal to minus 21 ఆన్సర్. ఇది రిలేషన్స్ అన్నమాట. ఈ రకంగా మనం రిలేషన్స్ తీసుకుంటాం. ఒకవేళ రూట్స్ ఫైండ్ అవుట్ చేయమంటే అది వేరే పద్ధతి. దాన్ని ఎలాగా ఏంటి అనేది మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ లో చూద్దామండి. ఇది ఏంటంటే ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు దాని యొక్క రూట్స్ ని కంపేర్ చేయడానికి, అంటే రూట్స్ ని మరియు కోఎఫిషియెంట్స్ ని కంపేర్ చేయడం ఎలాగంటే ముందు కోఎఫిషియెంట్స్ ఏంటో తెలుసుకోవాలండి. కోఎఫిషియెంట్స్ మనకు ఆల్రెడీ తెలిసినటువంటివే. అండ్ x క్యూబ్ అంటే మోనిక్ పోలినామియల్ కింద రాయకపోతే రాసేసుకున్నాం. అది ఆల్రెడీ మోనిక్ కాబట్టి ఇబ్బంది లేదు. వాటి P1 P2 P3 తో కంపేర్ చేసుకుంటే మీకు ఇది ఇందాక చెప్పుకున్నాం కదండి, క్యూబిక్ ఈక్వేషన్ ఎలా ఉంటాయి, ఫార్ములాస్ ఎలా ఉంటాయి, ఆ రకంగా దీని నుంచి రాస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఇది ఇక్కడికి సరిపోతుందండి. రేపు మనం నెక్స్ట్ క్లాస్ లో లెక్కలు చెప్పుకుందాం అని. ఓకేనా?